పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 39 వచనాన్ని మనము చూడాలి. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. చాలమ్మ, ఒక వచనం చదివాను. దానిలో భక్తుడు అంటున్నటువంటి మాటలు చూసినప్పుడు నా గుండె నాలో మండుతుంది. నేను ధ్యానించుచుండగా నాకు ఏం పుట్టిందట? మంట. సాధారణంగా మంట అనగానే ఈ రోజున మీకు గుర్తొచ్చేది ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ గురించి మాట్లాడతారు. మంట అనగానే ముఖ్యంగా ఎన్ని మంట వస్తుందంటే జనులకి కడుపులో మంట వస్తుంది. ఎందుకు? గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ కడుపులో మంట ఎక్కడికి వెళ్తుంది? గుండెలోనికి వెళ్తుంది. ఇప్పుడు కడుపులో మంట, గుండెలో మంట. ఓకే, ఇది ఆ మంట గురించి దావీదు గారు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండి నా కడుపులో మంట పుడుతుంది అంటున్నాడా? నా గుండెలో మంట పుడుతుంది అంటున్నాడా? కాదు. ఇది ఒక రకమైన వేదనకు సాదృశ్యంగా ఉంది. ఇతడు మాట్లాడుతున్నటువంటి మంట ఒక బాధకు సాదృశ్యంగా ఉంది. మంట ఎప్పుడు వస్తుంది అంటే దెబ్బ తగిలితే మంట వస్తుంది. అంటే బాధ కలిగినప్పుడు ఏమొస్తుంది? మంట. నా గుండె నాలో మండుతుంది. హల్లెలూయా. దేవునికి వాక్యం చూస్తున్నప్పుడు ఇది ఒక భారానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడు మనం ఈ యొక్క మంటను చూద్దామంటే నొప్పి వచ్చినా కూడా మంట కూడా వస్తుంది. నొప్పుగా ఉన్నప్పుడు, లేదా భారంగా ఉన్నప్పుడు, లేకపోతే విచారంగా ఉన్నప్పుడు, లేదా చిరాగ్గా ఉన్నప్పుడు నాకు మంట కలిగించొద్దు అంటాం మనం. నిజంగా ఎక్కడ మంట ఉండదు మనకి. ఇగో నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడి నాకు మంట పుట్టించొద్దు అంటారు చాలామంది అనే మాట. మంట. ఇప్పుడు దావీదు అన్న మాట, నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. నేను ఇక్కడ మాట ఇవాళ ధ్యానించాలి. నేను ధ్యానించుచుండగా మంట. ఏమి ధ్యానించుచుండగా? ఏమి ధ్యానించుచుండగా అని మీరు అనుకుంటున్నారు? దేవుడు ధ్యానించుచుండగానే. ఖచ్చితంగా సాధారణంగా దేవుడిని ధ్యానిస్తే మన మంట ఏమవ్వాలా? పోవాలి, తగ్గిపోవాలి. అంతే కదా. ఏమంట అయినా సరే, కడుపులో మంట అయినా, గుండెలో మంట అయినా, మరి శరీరం మీద మంట అయినా, ఏదైనా కూడా. కానీ ఇతడికి అంటున్నాడు, నేను ధ్యానించుతుండగా నాకు మంట మరీ పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది? ఈ మంటకి గల కారణం ఏమిటి అంటే మొదటి 2 వచనాలలో ఈ మాట అంటాడు చూడండి. నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. నేను ఏమియో మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలక నేను మౌనంగా ఉంటిని. అయినను నా విచారము అధికము ఆయను. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఇతనికి మంటకి గల కారణం ఏంటో మీరందరూ బాగా గ్రహించుకోవాలి. అందరూ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలేక ఏమైపోయానంటే మౌనంగా అయిపోయాను. ఎందుకు అయిపోయాను అనేది మీరు గ్రహించాలి. నా నాలుకతో పాపము చెయ్యకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా. మాట్లాడేవాడు మాట్లాడుతుండగా అతని బాధ అంతా తీరిపోతుంది. చెప్తూ ఎవరికైనా మనకున్న బాధ చెప్పామనుకోండి, ఆ బాధ, ఆ మంట, ఆ విచారం అంతా పోతుంది. ఎందుకంటే వాళ్ళ మీద మనం వేసేసినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఇతడు ఎలాగ ఉన్నాడు? ఇప్పుడు మౌనముగా ఉన్నాడు. ఏమన్నాడు? నా నాలుకతో పాపము చేయకుండా నా మార్గం జాగ్రత్తగా చూసుకుందును, నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. నేను ఏమీ మాట్లాడక మౌనిని అయితిని. అంటే దేవుని బిడ్డలో చాలా సందర్భాలలో, ఆల్మోస్ట్ అన్ని సందర్భాలలో మనము మౌనంగానే ఉండాలి. ఏ సందర్భాలలో అంటే లోకస్తులు మన మీద తిరగబడుతున్నప్పుడు, శోధనలు మన మీద మరి ఉవ్వెత్తున లేస్తూ ఉన్నప్పుడు,
ఉప్పెన్ లాంటి సమస్యలు మన మీదకు వస్తున్నప్పుడు ఎందుకు మనం మౌనంగా ఉండాలి అంటే మనము మన భారాన్ని ఎవరి మీద వేసాము? దేవుడి మీద వేసాము. యోబు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉండిపోయాడు. యేసుక్రీస్తు సిలువేస్తున్నప్పుడు ఆయన ఏమయ్యాడు? నోరు తెరవలేదా ఆ ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఎవరి కోసమో ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో యాత్ర, కరుణామయని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 22వ వచనం చూస్తున్నప్పుడు ఈ మాటలు మనకు కనబడతాయి. బుక్ ఆఫ్ జుటానమీ 28th చాప్టర్ అండ్ 22nd వర్డ్స్. ఇక్కడ ఉంది చూడండి. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. ఇక్కడ ఏ విధంగా దేవుడు మనుషులను కొడుతున్నాడు? దేవుడు మనుషులను కొడతాడా? కొడతాడా చెప్పండి. కొడతాడు. ఎందుకు కొడతాడు చెప్పండి. తప్పు చేస్తే కొడతాడు. ఎలాంటి తప్పు చేస్తే? తప్పు అంటే మీ దృష్టిలో దేన్ని తప్పుగా మనం పరిగణించుకోవాలి చెప్పండి. లేదంటే నేను వాక్యం చూపిస్తాను. మీ దగ్గర నుంచి నేను వాక్యం చెప్పిస్తున్నాను. దేవుడు కొడతాడంటే కొడతాడు అన్నారు. వెరీ గుడ్. చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం. మంచిది. ఎందుకు కొడతారు? తప్పు చేస్తే. ఏది తప్పు? దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే పాపం. పాపం అంటే కదా తప్పు. ఏముంది? పైకి వెళ్తే ఇదే అధ్యాయము 15వ వచనంలో నేడు 28:15 ద్వితీయోపదేశకాండం, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన దేన్నమ్మా ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట ఏం చేయాలి? విని ఎడల ఈ శాపములన్నీ వినని ఎడల. మీరు ఏం చదివారంటే వినిన ఎడల అంటున్నారు. తప్పులేదు. ఎందుకంటే పైన వినిన ఎడల అని ఉంది, పై వచనాల్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి వినని ఎడల. వింటే ఏం జరుగుతుంది? నీ పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ పిండె పిసికి తొట్టి దీవించబడుతుంది, నీ పిల్లలు ఆశ్రయించబడతారు. ఇక్కడ ఉంది ఏముందంటే వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించిన. పట్టణములో నీవు శపించబడతావు, పొలములో నీవు శపించబడతావు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు గొర్రెలు మందలు శపించబడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడతావు. నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యముల చేత ఏం చేయబడి దేని కొరకు? నీవు నన్ను విడిచి, దేవుని విడిచిపెట్టడం, దేవుడి సన్నిధిని మరిచిపోవడం, దేవుడి వాక్యాన్ని విడిచిపెట్టడం, దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టడం, దేవుని పాటలు మర్చిపోవడం. కుదురుతులేదండి. ఒక ఆవిడలాగే చెప్పుకుంటూ వచ్చింది నాతో. ఈ రోజున ఇప్పుడు దేవుడి సన్నిధికి రావాలని ఉంది కానీ ఆవిడ రాలేదు. ఎందుకంటే 2 కాళ్ళు పడిపోయాయి ఆవిడికి. వాక్యం క్లియర్గా చెప్తుందండి. నువ్వు వింటే ఏమిటి, వినకపోతే ఏమిటి? నువ్వు విని ఎడల దీవించబడతావు, ఆశ్రయించబడతావు ఉంది ఇదే అధ్యాయం చెప్తుంది. గుర్తుపెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము దేవుని మాటలు వింటే వచ్చే ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. ఆయన ఆజ్ఞలను, ఆయన మాటల్ని పెడచెవిని పెడితే వచ్చే శాపం గురించి కూడా క్లియర్గా చెప్తుంది. నువ్వు ఆయన మాటల్ని వినకపోతే
మాటలు వినకపోతే, ఆయన పాటలు పాడకపోతే, ఆయన ధ్యానించకపోతే నేను ఎప్పుడు చెప్తలేదు. నువ్వు కానుక ఇవ్వకపోతే నేను ఎప్పుడు చెప్పలేదు. ఊరు చెప్తాను, నువ్వు సన్నిధికి రాకపోతే అని చెప్తాను. నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చున్న ప్రార్థన చేయకపోతే అని చెప్తాను. దాంట్లో తప్పు ఉందా? అమ్మ నువ్వు కానుక ఇవ్వడం లేదని ఎప్పుడైనా నేను ఎవరికైనా పేరు పెట్టి చెప్పడం జరిగిందా? నా జీవితకాలంలో ఎప్పుడు అలా చెప్పలేదు. ఎందుకంటే మీకు ఉండాలి, మీకు దేవుడు ఇవ్వాలి, అప్పుడు మీరు దేవుడికి కానుక ఇవ్వాలి. కానుక కాదు మనకి ఇంపార్టెంట్, నీ హృదయమే దేవుడికి కానుక. నువ్వు రావడమే కానుక అండి. నువ్వు ఇచ్చే కానుక ఎంతమ్మా? నువ్వు వచ్చి కూర్చున్నదే దేవుడికి గొప్ప కానుక. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రమ్మనుచున్నాడు ప్రియుడేసు, రండి రండి యేసు పిల్లచెన్నో ఆత్మరక్షణ పొందా. జక్కయ్య 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 నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య అని పిలగానే గబుక్కొని కిందకి దిగి వచ్చినటువంటి జక్కయ్య, జక్కయ్యని నువ్వు సంపాదించిన అక్రమం అంతా కూడా ఇచ్చామని చెప్పాడు. దేవుడు చెప్పాడా? చెప్పలేదు. జక్కయ్య తనకు తానుగానే ఆయన మాటలో, హల్లెలూయా, ఆయన పిలుపులో, ఆయన స్వరములో, ఆయన పిలిచినటువంటి విధానంలో అతని హృదయం కరిగిపోయింది. అతడు తన జీవితాన్ని దేవుడికి ఇవ్వగలుగుతున్నాడు. తను అక్రమంగా సంపాదించింది దేవుడికి, మరి దేవుడు మహిమార్థమై పేదలకి అతడు పంచిపెట్టగలుగుతున్నాడు. ఈమెను దేవుడు చెప్పలేదు. ఒక్కసారి నీ హృదయం నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అన్నీ దేవుడికి ఇవ్వగలవు, సమయం ఇవ్వగలవు. నువ్వు సమయం ఇవ్వాలి దేవుడికి. అన్నిటికంటే ముఖ్యం విలువైంది సమయం టైం. ఎందుకంటే ఈ టైంగా నువ్వు దేవుడికి ఇవ్వకపోతే రేపన్న రోజు మనకు ఉంటుందో లేదో మనకు తెలియదు. ఒక్క దెబ్బతో 20 మంది ఒక ఫ్లైట్లో అయితే 40 మంది ఒకేసారి చచ్చిపోయారు. ఫ్లైట్ తిరగబడిపోయి రీసెంట్గా జరిగింది ఫ్లైట్ యాక్సిడెంట్లో. 20 మంది లెక్క కాదండి బాబు, 100 మంది చనిపోతూ ఉన్నారు. రేపన్న రోజు మనకు రాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా త్వరలో ల్యాండింగ్ అయిపోతుంది అనే సమయంలో, ఇక ఫ్లైట్ ఇలా దిగుతుందన్న సమయంలో ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ మీదకి ఆ పెద్ద ఏరోప్లేన్ దిగిపోయింది. హాస్టల్లో 300 మంది చచ్చిపోయారు. హాస్టల్ మీద ఈ ఏరోప్లేన్ అయితే పడింది. ఎప్పుడు 300 పీపుల్ చచ్చిపోయారు దగ్గర. వాళ్ళకేం తెలుసు, ఇంకా త్వరలో టిఫిన్ చేసేసి స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజీకి వెళ్దాం అనుకుంటున్నారు, ఎంబీబీఎస్ స్టూడెంట్లు. వాళ్ళకి తెలియదు ఆ ప్రమాదం జరుగుతుందని. వాళ్ళ అమ్మలకి, వాళ్ళ తల్లులకి వాళ్ళు ఫోన్ చేసి ఉంటారు బహుశా, అమ్మ వాళ్ళు టిఫిన్ చేసేసానో కాలేజీకి వెళ్ళిపోతున్నానని. కానీ వాళ్ళ కాలేజీకి వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా, మన జీవం ఏ పార్టీదైన వాక్యం చెబుతుంది. దేవుని మాటలు వినాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది. దేవుడి కట్ట రోషం పుడుతుంది. దేవుడు యొక్క రోషం చేత, దేవుడు జ్వరం చేత మనల్ని బాధ పెడతాడట. మంట చేత, మహాతాపం చేత, ఖడ్గం చేత, కంకి కాటుకు చేత, బూజు చేత. బూజు అంటే ఫంగస్. మనకి ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాలుగా వస్తాయంటే వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్. ఎంత క్లియర్గా ఉందో తెలుసండి. వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్. 4వది ఇంకోటి ఉంది, క్యాన్సరియస్ ఉంటుంది. ఇన్ని రకాలు. దేవుడు అంటున్నాడు ఆ జ్వరము, ఆ జబ్బు నేనే రప్పేస్తాను. ఎందుకంటే నువ్వు నా మాటలు నన్ను వెతకలేదు. నన్ను వెతకడానికి నా సన్నిధికి నువ్వు రాలేదు. ఎక్కడెక్కడ పని ఉందో వెతుకుతుంది, ఎక్కడెక్కడ ఒంట్లు ఉన్నాయో వెతుకుతుంది, ఎక్కడెక్కడ డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయో వెతుకుతుంది. తప్పులేదు. కానీ ఆయన ఇవ్వమన్న రోజు మాత్రం ఆయనకి ఇవ్వకపోతే ఆయనకి మంట పొట్టిస్తున్నావు. ఇప్పుడు దావీదు ఎందుకు గుండెల్లో మంట పుడుతుంది అంటే అతనుకున్న పరిశుద్ధత అతని గుండెల్లో మంటను పుట్టిస్తుంది. మనం దేవుడి కొరకు మండవలసిన వాళ్ళమే. ఎందుకంటే మనం అగ్నివై ఉన్నాం, మనం లోకానికి వెలుగై ఉన్నాం. మనలో ఉన్న పరిశుద్ధత మనల్ని మండిస్తుంది. అగ్గికి ఆజ్యం పోసారు అంటారు సామెత ప్రకారం. యాగాలు చేసేటప్పుడు దాంట్లో ఏమేస్తారు తెలుసా? నూనె పోస్తారు, లేదా నెయ్యి పోస్తారు. ఆ నెయ్యి పోసేటప్పటికి ఆ మంట ఏమవుతుంది? తీవ్రమవుతుంది. ఇప్పుడు మంట మనలో మండాల.
మనలో ఆత్మపరమైన మంట మండితే ఈ లోకపరమైన ఏ మంటనైనా మనం అంచగలం. రగలాల మంట అంటే రగలాల. వాక్యం చెబుతుంది, ఎంత క్లియర్గా చెప్తుందో ఒకసారి మీరు వినలేకపోతే. మహాతాపం అట, ఖడ్గం అట, కంకి కాటు అంటే పాము కాట్లు, కుక్కలకు చచ్చిపోతున్నారు జనాలు. పిచ్చి కుక్కలు పిల్లల్ని పీక్కుని తినేస్తున్నాయి. పిచ్చి కుక్కలు పట్టణాల్లో ఎక్కడ చూసినా కనీసం రోజు ప్రతి వీధిలో ఒక కుక్క కరుస్తుంది, పాములు కరుస్తున్నాయి. మనుషులు ఈ కాట్లకి గురైపోయి చచ్చిపోతున్నారు. ఇది దేవుడు ఉగ్రత, దేవుడు కోపమని మీరు గ్రహించాలా. మీరు గ్రహిస్తే మనం దేవుడికి ఏం భయ ఉంటాం? భయపడి ఉంటాం. దేవుడు మాటల దగ్గరికి మనం ఇర్మియా గ్రంథము, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథము, ఆయన అంటున్నటువంటి మాటలు 34వ అధ్యాయము దేవుని పరిశుద్ధ గ్రంథం 2వ వచనం చూసినప్పుడు దేవుడు ఇర్మియాతో ఏం మాట్లాడాడు? ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పమని చెప్పు. ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగిస్తున్నాను. అతడు మంట పెట్టి ఏం చేస్తాడు? దాన్ని కాల్చివేయును. నీవు అతని చేతుల నుండి తప్పించుకొనగలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి నీవు అప్పగింపబడేదావు. దేవుడికి స్తోత్రం. నేను అతని చేతికి ఏం చేస్తున్నాను? నిన్ను అతడు మంట పెట్టి దాన్ని ఏం చేస్తాడట? కాల్చివేస్తాడు. మంట, దేవుడు పెట్టే మంట, దేవుడి కొరకు నీలో పుట్టవలసిన మంట. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నది. దేవుడు పెట్టే మంటలో తప్పించుకోగలం మనం? దేవుడు మంట పెడితే తప్పించుకోగలం. మనుషులు మంట పెడితే దేవుడు తప్పించగలడు. మంటలో లేక అగ్నిలో శద్రకు మేషకు అబేద్నెగోలను ఏం చేశారండి? వేసేసారు. ఎవరు తప్పించారండి వాళ్ళని? ఎందుకంటే వాళ్ళు అగ్నికి భయపడలేదు, వారు దేవుడికి భయపడ్డారు. అంటే వాళ్ళలో మన పాట పాడుతూ ఉంటాం, అగ్ని మండుచున్నది పొద కాలిపోలేదులే ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించిన. దేనిలో నుండి దేవుడు దర్శించాడట మోషేని? ఆ అగ్నిలో. మోషే, ఓ మోషే, ఆగు ఆగు ఆగు, నీ చెప్పులు విడిచిపెట్టిరా. దేవుడు అగ్నిలో నుండి మాట్లాడుతున్నాడు. అగ్ని మండుతుంది కానీ అక్కడ జాగ్రత్తగా వినండి, అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోలేదు. సాధారణంగా మంట పుట్టినప్పుడు ఏదైనా ఏమైపోవాలా? కాలిపోవాలా. ఇప్పుడు దేవుడికి మన మీద మంట పుడుతుంది కానీ నువ్వు కాలిపోలేదంటే అర్థం ఏమిటి? హల్లెలూయా. ఇది సబ్జెక్టు. మనుషులు చేస్తున్న పనులకి ఆయనకి మంట పుడుతుంది కానీ ఆయన కాల్చివేయడం లేదు. అదే దీనికి సాదృశ్యంగా మీరు చెప్పుకోవాలి, చూసుకోవాలి. చాలామంది అడిగారు, అదేంటండి అగ్ని మండుతున్నప్పుడు పొద కాలిపోకుండా ఎలాగుంటుంది? అదే దేవుని ప్రత్యేకత. అగ్ని అయితే మండుతుంది కానీ పొదను మాత్రం దేవుడు కాల్చలేదు. నిన్ను కాల్చకుండా దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఈ పేటని, ఈ ఊరిని, ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజల్ని, ఈ దేశాన్ని కాపాడుతున్నాడు. కనికర సంపన్నుడు, కరుణామయుడు. కదిలింది కరుణరథం, సాగింది సమాధానం. మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే. కదిలింది కరుణరథం, సాగింది సమాధానం. మనిషి కొరకు దైవమే. హల్లెలూయా. కరుణామయుడు, కృపాసత్య సంపూర్ణుడు, దయగలవాడు. ఇప్పుడు మనం నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. మీరే కాదు, ఏ ఒక్కరు నశించిపోవడం. మనకు శత్రువులు ఉన్నారు, మనం ఏమనుకుంటాం? చచ్చిపోవాలా, వాళ్ళని గోతులు పెట్టేయ్యా, వాళ్ళని కుక్కేయ్యా, అలా అమ్మ బాబులు చచ్చిపోవా, లారీ కింద పడిపోవా అని రకరకాల బూతులు
తిడతా ఉంటారు జనరల్గా, ఇది వాళ్ళ కోపంలో వాళ్ళ ఆవేశంలో. కానీ ఏ రోజు మనం చేసిన, మీరు ఈ చిన్న విషయాలు బాగా ఆలోచించండి, గ్రహించండి. మనం నిజంగా అంతకంటే అపవిత్రత మనం కలిగి ఉన్నాం మన హృదయంలో. ఎందుకంటే మన ఆలోచనలో కరప్షన్ ఉంది. మీ ఆలోచనలో కాకపోవచ్చు, నేను జనరల్గా చెప్తున్నాను. మీరు మంచివారు, నీతిమంతులు, యథార్థవంతులు అయి ఉండొచ్చు, మంచిది, చాలా సంతోషం మీరు అలాగుంటే. కానీ ఆయన మానవుల్లో ఎప్పుడు చెడు ఆలోచన పుడతా ఉంటాయి. ఇతరులను పాడు చేయడానికి అనేక ఆలోచనలు పుడతా ఉంటాయి. ఇతరుల కుటుంబాన్ని పాడు చేయడానికి కొంతమందికి ఆలోచనలు పుడతా ఉంటాయి. ఎక్కడ చూసినా అవి వాళ్ళలో పాపమే ఉంటుంది. మరి వాళ్ళని ఏం చేయాలి దేవుడు? వాళ్ళని ఎందుకు నాశనం చేయడం లేదు? మనం అందరూ ఒక మాట అంటాం, దుర్మార్గులు ఎప్పటికీ అలా బతికే ఉంటారని. పాపి చిరాయు అండి. పాపికి చిరాయి ఇచ్చింది కూడా ఎవరంటే ఆయనే. ఎందుకంటే తన జీవితకాలంలో ఏనాడైనా ఒక్కసారైనా దేవుడు తెలుసుకుంటాడేమోనని. అంతే తప్ప మిమ్మల్ని ప్రేమించకపోవడం కాదు, వాళ్ళని ప్రేమించడం కాదు అమితంగా. మిమ్మల్ని ప్రేమించినట్టుగా వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వాళ్ళు కూడా దేవుడి వైపు తిరుగుతారేమోనని. అందరూ కూడా ఆ పాపపు స్త్రీని పట్టుకుని కొట్టారు. మరి ఆవిడతో పాపం చేసిన వాళ్ళని పట్టుకోలేదే? ఆవిడ వ్యభిచారి, ఓకే, బాగానే ఉంది. ఆవిడ రాళ్ళు పెట్టి కొట్టేపోయారు యేసుప్రభు భూమి మీద ఉన్న కాలంలో. మరి ఆవిడతో పాపం చేసిన వాళ్ళని ఎవరు పట్టుకోలేదే? ఇప్పుడు ఈవిడ ఊరికినే పాప అయిపోయిందా? వాళ్ళు పాపం చేయబట్టే కాబట్టి ఈవిడ పాప అయింది, అంతే కదమ్మా. మరి వాళ్ళు కూడా పాపం చేశారు కదా. వీళ్ళందరూ పైగా పాపం చేసిన వాళ్ళు ఆ గుంపులో ఉన్న వాళ్ళే, కొట్టుతున్నది కూడా వాళ్ళే. కానీ యేసు ప్రభు, మీలో పాపం లేనివాడు ఎవరైనా సరే రాళ్ళు పెట్టి కొట్టచ్చు. పాపం లేనివాడు ఎవడో లేడండి. ఇందాక చదివారు అయ్యగారు, మరి చక్కనటువంటి మాటలు, చాలా అద్భుతమైన మాటలు. 3:10 అంటే రోమ అంటే అసలు భయంకరమైన మాటలు. అది నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అసలు గ్రహించేవాడు లేడు. అసలు ఈ మాటలు గ్రహించేవాడు లేడండి. ఈ మాటలు ఆలోచించడం, అసలు గ్రహించడం లేదు. ఇది మేము గ్రహించాం కాబట్టి ఈ మాటలు నేను మీకు తెలియజేయగలుగుతున్నాను, కేవలం అంతే. మా జ్ఞానం కాదు, నా చదువు కాదు, నా ఏమీ కాదు. ఇది నేను గ్రహించిన తర్వాతే వాక్యంలోకి వచ్చాం. గ్రహించాం కాబట్టే దీనిలో ఉన్నటువంటి మాటలు ఇతరులకు మేము తెలియజేస్తున్నాం. మీరు గ్రహించగలిగితే మీరు కూడా అగ్నిలా మండుతారు. మనం మండాల. దావీదు, నా గుండె నాలో ఏమవుతుందట? అబ్బా, ఎంత మంచి మాట అయ్యా, నా గుండె నాలో. మరి మీ గుండె ఎప్పుడు మండుతుంది? మన గుండె మండుతుంది. ఎందుకు మండుతుందో తెలుసా? కడుపులో మంట ఎక్కువైపోయి అది గ్యాస్ పైకి తన్నేస్తుంది. మనకు వచ్చే మంట అది. దావీదు గారికి వచ్చినటువంటి మంట అది కాదు. ఆత్మల భారం, ఆత్మాభిషేకం, ఆత్మల వరమో దయచేయు. దేవుణ్ణి నమ్మినోడు మండిపోతూ ఉంటాడండి. దేవుణ్ణి కలిగిన వాడిని మనం కదిలించామంటే వాడు మండుతూ ఉంటాడు. వాడు పక్కన మండే వాళ్ళు ఉంటారు, కాలుతున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అగ్నిలో వాళ్ళు నడిచారు, శద్రకు మేషకు అబేద్నెగోలు కాలిపోయారా? కాలలేదు. ఎందుకంటే వాళ్ళతో పాటు మరొక దూత నడిచింది, వాళ్ళు నడిపించింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఒక ప్రవక్త చంపేయడానికి ఒక రాజు రథాలు వేసుకుని వస్తాడు. అప్పుడు అక్కడ శిష్యుడు భయపడిపోయి, అయ్యా మన పని అయిపోయింది, మన చాప్టర్ జంప్ దినాన్ని చేద్దాం, పరిగెట్టేద్దామని అంటున్నప్పుడు వీడు కళ్ళు తెరవమని ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రవక్త చుట్టూ ఏమున్నాయట? మీకు సింపుల్ లాజిక్ చెప్తున్నానమ్మా. నేను ఇంకో బాగా చెప్పను. ఇంకో విషయం, మీ చుట్టూ కూడా అగ్ని రథాలని గుర్రాలు పెట్టాడు కాబట్టి మీరు ఈరోజు దేవుడి సన్నిధిలో కూర్చున్నారు. ముమ్మాటికి మీరు అది గ్రహించాలా, మీరు అది కథగా అనుకోకూడదు. నిజమేనా? నిజమే, ఖచ్చితంగా నిజమే. ఒక్కసారి ఆయన అగ్ని రథాల పక్కకి గింటిహేడు అనుకోండి, మనం భూమిలో ఉంటాం, మట్టిలో కప్పెట్టేస్తారు మనం. ఖచ్చితంగా చెప్తున్నమాట. దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం, అంతే తప్ప కేవలం ప్యూర్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. జోయల్ అంటే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము. మరి చక్కనటువంటి మాటలు మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను.
యోవేలు గ్రంథము 752 పేజీలో ఉంటుంది ఇది. అంటే మీరు అది స్పీడ్గా చాలామందికి తెలియదు కాబట్టి నాకు ఆ పేజీ నెంబర్ గుర్తుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. 752లో ఏముంటుందంటే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము తొందరగా 19-20 వచనాల్లో చక్కని మాటలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఏముందమ్మా? ఆమేన్. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను. మీకు తెలియని విషయం ఏంటంటే పశువులు కూడా దేవుడికి ఏం పెడుతున్నాయట? పశువులు మొరపెడతాయి కానీ మనుషులు మొరపెట్టరండి. పశువులు తమ భాషలో ఏ విధంగా దేవుడిని స్తుతిస్తున్నాయో చాలామందికి తెలియదు, మనకి కూడా తెలియదు. కానీ అంతా ఎందుకు, నేను ఈ ఊరిలో మా తల్లిగారి సహోదరి అయినటువంటి సూర్యకాంతం గారని, రాయపాటి సూర్యకాంతం గారని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చాలా భక్తురాలు. ఒక రోజున న్యూ కాలనీ నుండి వాళ్ళ ఇంటికి ఎర్లీ మార్నింగ్ ఏదో మందిరంలో పని ఉంది. ఆ రోజు భోజనాలు ఉంటాయన్నమాట చర్చిలో. అంచేత తొందరగా అందరూ 5 ఎర్లీ మార్నింగ్ 5 వచ్చేసి అన్నీ తయారు చేయాలి. ఉల్లిపాయలు కోయటం, కూరగాయలు తరగడం అన్నీ చేయాలి. కాబట్టి ఆవిడ బయలుదేరింది. అక్కడ న్యూ కాలనీ అనమాట, కొంచెం దూరం. అక్కడి నుంచి పాటి మీదకి రావడంతో అప్పుడు అంతా కూడా అది ఫారెస్ట్గా, అంటే అదంతా జంగిల్ కింద ఉండేదన్నమాట, అడవి కింద ఉండేదన్నమాట. అంటే చెట్లు పొట్లు అంతా చాలా చెత్త చెదారం కింద ఉండేదన్నమాట. ఆ మార్నింగ్ ఆవిడ 4 గంటల 4:30కి బయలుదేరి బయటకు వస్తుంటే ఒక చెట్లోంచి ఒక పక్షి స్తుతి 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 అని అనే పక్షి దేవుడికి పాట పాడుతుందంట. పశువులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. పశువులు దేవుడికి మొరపెడుతున్నాయి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి అని పాట ఉంది. జ్యోతులు అంటే వెలుగులు, స్టార్స్ దేవుడు స్తుతిస్తున్నాయి. మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయని దేవుడు ఈ లోకానికి సవాలు విసిరాడు. మనుషులు అందరూ కూడా ఆయన వస్తున్నాడని, యెరూషలేములోకి ఆయన వచ్చాడని హోసన్నా జయం అరుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళకి పడదు, వాళ్ళకి మంట, వాళ్ళకి కడుపు మంట వచ్చేసింది. ఏంటి వీళ్ళందరూ కూడా యేసుప్రభుని స్తుతిస్తున్నారు ఏంటని కడుపులో ఆ మంట వేరు. ఎన్ని రకాల మంటలు ఉన్నాయో చూపిస్తాను నేను మీకు. ఎన్ని రకాల మంటలు వస్తాయి, పేగుల్లో మంట కూడా చూపిస్తాను. ఎవరికి వచ్చిందో చెబుతాను. గుండెల్లో మంట చూశారు, కడుపులో మంట చూశారు, పేగుల్లో మంట చూడాలా, ఇంకా ఏం మంటలు ఉన్నా చూపిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఇంకా ముందుకెళ్తున్నప్పుడు ఏముంది? అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు ఏమైపోయాట? కాలిపోయాయి. అంటే దేవుడు జరగబోతున్నది. ఇది ప్రవచనాత్మకంగా రాయబడి. యోవేలు గ్రంథం అంటే ప్రవచనాన గ్రంథం. లాస్ట్ పాత నిబంధనలో లాస్ట్ గ్రంథాలన్నీ కూడా, చిన్న గ్రంథాలన్నీ కూడా ప్రవచనాత్మకమైనవే. చిన్న గ్రంథాలు అలా చదవగానే చక్కగా ఆకలింపు చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఆమోస్, యోవేలు, యోనా, మరి ఇంకా చాలా చక్కనటువంటి గ్రంథాలు ఎన్నో ఉంటున్నాయి. మీకా, ఇంకా హబక్కూకు, జెఫన్యా, జకర్యా, మరి మలాకి, ఇలాగ ఎన్నో గ్రంథాలు ఉంటున్నాయి. ఈ గ్రంథాలన్నీ ప్రవచనాత్మకంగా ఉన్నాయి, జరగబోతున్నాయి. మేత స్థలాలన్నీ ఏమైపోయాట? కాలిపోయాయి. మేత స్థలాలంటే పొలాలన్నీ ఏమైపోతాయి తెలుసా? మీకు భవిష్యత్తు ఏంటో చెప్తున్నాను మీకు. భవిష్యత్తులో ఆహారం అనేది ఇంక దొరకదు. భవిష్యత్తులో మీకు తిండికి మనకి ఇంక దొరకదు. రాను క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే దేవుడు సమృద్ధినిచ్చాడు. ఇప్పుడు సంతోషంతో బతుకుతున్నాం. దేవుడిని బట్టి సంతోషించడం లేదు. మేము ఎంతటి వాళ్ళమండి? మాకు 3 ఫ్లోర్లు ఉన్నాయండి, మాకు 5 ఫ్లోర్లు ఉన్నాయండి, మా 15 ఎకరాలు మాగా అనుభవం ఉందండి. మా అయ్యగారండి 12 రౌండ్లు వేస్తాడండి. ఏ రౌండ్లు వేస్తాడా నాకు అర్థమవుతుంది. డ్యాన్స్ వేస్తాడా?
ఇలా గొప్పలు చెప్పుకుంటూ వెళ్తారు. ఒక రోజు వచ్చేటప్పటికి అది కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోతుంది. అంటే అది తగ్గిపోతుంది. రోన్ దేవుడు వాటిని అన్నింటినీ కాల్చేసి మసి చేసేస్తాడు, క్షీణము చేసేస్తాడు, ఇంకేం ఉండదు. ఆ గ్రంథం గురించి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి గ్రంథం క్లియర్గా చెప్తుంది. మార్కు సువార్త 14వ అధ్యాయము, సువార్తల్లో 14వ అధ్యాయము 54వ వచనంలో దేవుని యొక్క లేఖనం ఏం మాట్లాడుతుందో మీరు చూడాలని కోరుకున్నాను. పేతురు ఏముంది, పేతురు ప్రధాన యాజకుని ఇంటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రోలతో కూర్చుండి మంట యొద్ద చలి ఏం చేసుకుంటున్నాడట, మంట దగ్గరికి వెళ్ళి చలి కాచుకుంటున్నాడట. మండవలసిన పేతురు ఆత్మీకంగా చుండవలసినటువంటి వ్యక్తి ఎవరో చలికి మంట వేసుకుంటే ఆ మంట దగ్గరికి వెళ్ళి అక్కడ కాచుకున్నాడు. చాలా దరిద్రం. ఒక భక్తుడు, ఒక విశ్వాసి శిలువ సమయంలో యేసుప్రభువు శిలువేస్తున్నటువంటి సందర్భంలో పిరికిగా దేవుని విడిచిపెట్టి ఆయన ఎవరో నాకు తెలియదని బొంకుతూ పారిపోయినటువంటి పేతురు మనకి అక్కడ కనబడుతున్నాడు. ఇతడు ఎవరో మంటేసుకుంటుంటే ఆ వేడిలో చలి కాచుకుంటున్నాడు. అతనికి ఆ వేడి కావాల్సి వచ్చింది. చాలామంది విశ్వాసులకి లోకపు వేడి కావాలా, లోకం కావాలా. ముహూర్తాలు వాళ్ళ పెళ్ళిళ్ళలో ముహూర్తాలు లోకానుసారంగా పెట్టుకుంటున్నారు. వారు పెళ్ళిళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, తల్లులు తండ్రులు, కానీ వాళ్ళు దైవత్వానికి ఎక్కడ అవకాశం లేకుండా చేసేస్తున్నారండి. దేవుడు నామం ఎంత అవమానం గురైపోతుందో దేవుడు లేకుండా చేసేస్తున్నారండి. వాళ్ళ వివాహాలలో పరిశుద్ధత లేదండి, వాళ్ళ జీవన విధానంలో పరిశుద్ధత లేదు, నీతి లేదు. ఆశీర్వాదాలు మాత్రం కావాలా, పెళ్ళిళ్ళు మాత్రం మా ఊళ్ళకే ఇష్టం పెళ్లి చేస్తామండి. ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళకి ఇస్తామండి. నాకు వచ్చే అన్ని సంబంధాలు కనబడ్డాడు, కాపు కనబడ్డాడు, చౌదరి కనబడ్డాడు, రెడ్డి కనబడ్డాడు, శెట్టి బల్చి కనబడ్డాడు. ఆ కులం వల్లే కావాలట, ఇంకే కులం వల్ల చేసుకోరట. మరి కులం లేదని పాడుతున్నావు, మతం లేదని మాట్లాడుతున్నావు, వాక్యం విన్నావు, బాప్తిసం పొందావు, రక్షణ పొందావు. నీ బాప్తిసం ఏమైపోయింది, నీ రక్షణ ఏమైపోయింది, నీ ఆత్మ ఏమైపోయింది, నువ్వు మండుతులేదేంటి? దావీదుకి మండవలసిన పని ఏముంది? దావీదు మండుతున్నాడు అంటే అర్థం ఏంటంటే పైన 2 వచనాలు చదివాం. వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నా సరే, అతని మీద బల్లెలు విసురుతున్నా సరే, తను ఎంతో సహాయం చేసిన సౌలే అతన్ని చంపాలని కోతున్నా సరే మౌనంగానే ఉండిపోయాడు. అర్థం అది, మౌనంగా ఉండిపోయాడు. చేయగలడు కానీ చేయుడు. నా మార్గాల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మన మార్గం అపవిత్రమైన మార్గంలోకి వెళ్ళిపోకుండా. మార్గాలు చాలా ఉంటాయి. డబ్బు సంపాదించడానికి 100 మార్గాలు ఉంటాయి, మోసం చేయడానికి 100 మార్గాలు ఉంటాయి. కానీ మన మార్గాల్ని మనం సరిచేసుకోవాలా, చూసుకోవాలా. మన కనబడి మార్గంలో మనం వెళ్ళిపోకూడదు. ఆయన అంటున్నటువంటి మాటలు చాలా చక్కగా అంటున్నాడు. నా గుండె నాలో ఏమవుతుందట, మండు. మత్తయి సువార్త 20వ అధ్యాయం కూడా ఒకసారి మీరు చూడగలరని నేను ప్రాధేయపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూస్ 20th చాప్టర్ అండ్ 15th వర్డ్స్ 15వ వచనంలో ఏ మాట ఉందంట, చక్కనటువంటి మాటలో వాక్యంలోకి మనకు కనబడుతుంది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా, నేను మంచివాడినైనా నీకు కడుపు మంటగా ఉన్నదా. ఎవరన్నారు తెలుసా? సాక్షాత్తు యేసయ్య అంటున్నారు. నేను మంచివాడినని మీకు ఏం పడుతుంది, కడుపులో ఏం పడుతుంది, కడుపులో ఏం పడుతుందమ్మా, మంట. ఏంటి ఈ సందర్భం అని చూస్తే ఆయన ఒక ఉపమానం చెప్పారండి. పనివారు ఖాళీగా ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఉదయాన్న కొంతమంది పనివారిని పనికొస్తావంటే వాళ్ళు ఒప్పుకుని ఒక ధ్యానారానికి రోజంతా పనిచేస్తే ఒక ధ్యానారానికి వస్తామన్నారు, వచ్చారు. వీళ్ళందరూ పని చేస్తుండగానే ఈయన గబుగబుక్కుని మళ్ళీ మార్కెట్కి వెళ్ళి 9 గంటలకి ఇంకెవరైనా ఉన్నారేమో పని లేకుండా అని వాళ్ళని తీసుకెళ్ళాడట. ఓకేనా? వాళ్ళు పని చేస్తుండగా మరలా 12ంటికి వెళ్ళాడట ఆయన. అక్కడ ఇంకా పని లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది
12 గంటలకు దొరికిన వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయి పని చేస్తారా అంటే పని చేస్తామండి అయ్యగారు అన్నారు. అలా అందరం పనిలో పెట్టాడు. మరలా 3ంటికి వెళ్ళాడట, అదే చేసాడట. మరలా 5ంటికి వెళ్ళాడట. మామూలుగా 5ంటికి ఏమైపోద్ది, పని అయిపోతుంది. ఈయన 5ంటికి కూడా వీళ్ళు ఏం చేశాడు, పనులు తీసుకొచ్చి అందరూ పని చేసేసారట. ఇక చేతులు కాళ్ళు కట్టుకుని ఇంకా శుభ్రంగా ముఖం మీద కట్టుకున్న టైంలో తెల్లారి గట్ల ఉదయాన్నే వచ్చిన వాళ్ళు అనుకున్నారట 5 గంటలు వచ్చినోడికి ఓ పావులాగే 10 రూపాయలు 10 పైసలు ఇస్తాడమ్ము, మనం మాత్రం ఎక్స్ట్రా వచ్చాములే అనుకున్నాడట. ఉదయాన్నే వచ్చినోడికి ఒక దానారం ఇచ్చాడట. 9 గంటలకు వచ్చినోడికి అలాగే అందరికీ కూడా అంతే. తెల్లారి గంటలు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈయన మీద ఫైటింగ్ వచ్చారట. అదేటయ్యా చాలే పొద్దునుంచి చేస్తున్నాం చెమట వచ్చి, ఇప్పుడు వచ్చినోడికి ధ్యానాలు ఇస్తాం, మాకు ధ్యానాలు ఇస్తాం, ఇంక తేడా ఏంటి అన్నాడండి. ఒరే అబ్బాయి, నీతో మాట్లాడి నీకు ఎంత ఇస్తానన్నాను, ఒక ధ్యానారం ఇస్తాను, నీ ధ్యానారం నీకు ఇచ్చాను. నేను 5 గంటలు వచ్చినోడికి 3 గంటలకు వచ్చినోడికి 12 గంటలకు వచ్చినోడికి కూడా ఒకటి ధ్యానారం ఇస్తే నీకు నష్టం ఏంటి? నా డబ్బు నా ఇష్టం. ఇప్పుడు నేను ఇస్తున్నందుకు నీకేం వండుతుంది? అది కడుపులో మంట. ఎవరికి ఈ మంట అంటే అదే బ్యాచ్లో ఇప్పుడు మీరు బాగుపడటం మీతో ఉన్న వాళ్ళకే చెప్పండి, కూడా దేవుడు స్తోత్రం చెప్పండి. మీరు మంచి బట్టలు కట్టుకోండి, బాగుంది అమ్మ, దానికే అమ్మ బాబా అమ్మ, దీనికి ఏం తక్కువేం లేదమ్మా బాబా, అన్నీ బాగానే చేస్తుందండి బాబా ఈవిడ. మన ఎదురుకునే ఉంటుంది తెలుసండి, ఈ అమ్మ ఎక్కడికి వెళ్తున్నారమ్మా, అమ్మ నేను వద్దాం అనుకున్నప్పుడు కుదరలేదమ్మా, మీరు వెళ్ళమ్మా అని మనతో అలా డైరెక్ట్గా మాట్లాడతారు. ఇలా వెళ్ళామో లేదో చూడండి అమ్మ ఒకసారి. అసలు ఆవిడకి బుద్ధి ఉందండి, అసలు ఆవిడకి బుద్ధి ఉందండి. ఏంటండి ఆవిడ బట్టలు ఏంటండి, నీ బట్టలు కట్టుకుందా ఆవిడ? నీ బట్టలు కట్టుకుందా? దొబ్బేసిందా రాత్రి ఇంటికి వచ్చి? మరి ఆవిడ బట్టలు ఆవిడ కట్టుకుంటే నీ కడుపు మాట, మీరు మంచి బట్టలు కట్టుకుంటే వాళ్ళ కడుపు మాట. కడుపులో మంట పుట్టేవాళ్ళు మనలో ఉన్న వాళ్ళే మనకి, కానీ మనకి గుండెల్లో దేవుడి కొరకు మంట పట్టాలి. హల్లెలూయా. మనకు దేవుడి కొరకు ఒక గుండె దేవా నా కుటుంబం మంట అంటే చెప్పనండి, మీకు అర్థమైందో లేదో. దేవా ఆత్మల భారం ఈ ప్రభువా, దేవా మీరు ఒకటే ప్రార్థన చేయండి, మీ ఈవులన్నీ మీకు కావలసిన ఈవులన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. దేవా ఆత్మలు రక్షించు. ఏమండి నా కమ్యూనిటీలో పుట్టలేదు, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వందలాది మంది వేలాది మంది కొరకు ఉచితంగా నేను ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటాను. వాళ్ళ బాధ ఏంటో నేను కనిపెడతాను. వాళ్ళ ట్రబుల్ ఏంటంటే ఇక డాక్టర్లు కూడా చేయలేరు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు వాడుతుంటే వామిటింగ్స్ అయిపోతున్నాయి, పడతలేదు ఒక్కొక్కరికి. అయ్యా మీరు తప్పలేదు, నేను కాదు, నా దేవుడికి స్తోత్రం. దేవుడి మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది నువ్వు గ్రహించాలా, మీరు గ్రహించి మీ గుండెల్లో నా కుమారుని రక్షించుకోవాలి, నా కుమార్తెను రక్షించుకోవాలి, నా కోడలను రక్షించుకోవాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. తల్లి మీతో పాటు అయిపోతే కుదరదు. నా తల్లితో అయిపోలేదు, మా తాతలతో పరిచర్య ఆగిపోలేదు. మా దేవుని యొక్క పరిచర్య కొనసాగుతూ వస్తూ ఉన్నది. కనీసం నీ ఇంట్లో వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీకు తెలిసిన వాళ్ళు దేవుడిలోకి రప్పించడం, వాళ్ళని దేవుడిని పరిచయం చేయడం, దేవుడి మాటలు వినిపింప చేయడం మనం చెయ్యగలిగితే మన మీద పుట్టే మంట తగ్గిపోతుంది దేవుడికి. లేదంటే మేత స్థలాలని దేవుడు ఏం చేశాడట, కాల్చివేస్తాడు. ఎవరు అబ్బాయి నేను 3 గంటలోడికి ఒక దినారం ఇస్తాను, 5 గంటలోడు నా ఇష్టం, అంతా దేవుడి ఇష్టం. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో అది దేవుడు ఇచ్చేస్తాడు. ఆ పొందగల అర్హత మనకు ఉంటే మనం పొందుతాం తప్పకుండా. మనం ఇతరుల విషయంలో మన కడుపులో మంట పెట్టుకోకర్లేదు, ఇతరుల విషయంలో మన కడుపులో మంట పెట్టుకోకర్లేదు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది చాలా చక్కగా. మత్తయి సువార్త 21వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము 5వ వచనం చూస్తున్నప్పుడు అదే పక్క పేజీలో ఉంటుంది. 5వ వచనం మాట ఉంది, ఏముందంటే ఏముందమ్మా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువులై చిన్న గాడిదను ఎక్కి
నీ యొద్దకు సియోను కుమారుతో చెప్పుడి. కిందకు వస్తే 15 వచనంలోకి వెళ్తే అసలైన మాట దొరుకుతుంది మనకి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లను చూసి కోపముతో మండిపడి ఏం పడ్డారట? కోపంతో మండిపడ్డారట. అంటే వాళ్ళ కోపంతో మండిపోయారు అన్నమాట. వారి గుండెల్లోంచి కోపం వచ్చేస్తుంది. ఎందుకు? వీళ్ళందరూ కూడా రారాజున యేసుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. మనం వాక్యం మనం చెప్పుకుంటుంటే చాలామందికి మంట. మీరు గుళ్ళోకి వస్తే మంట, బాబా వెళ్ళిపోతుంది ఈవిడ అంట. ఆదివారం కానీ తిప్పుకుంటూ వెళ్ళిపోతుండ బాబు ఈవిడ అంటారు. ఉత్తుపున్నాను మంట. వాళ్ళకి అన్యాయం చేయలేదు. నిజానికి మీరు ఇక్కడికి రావడం వాళ్ళకి ఆశీర్వాదం. మీరు మందిరంలో ఉండడం వలన మీ ఇంటి వారికి, ఈ వీధి వారికి మంచిదే. ఒక గొప్ప విషయం చెప్తాను. ఒక గొప్ప దైవజనుడు బైబిల్ పెట్టుకుని ట్రైన్ ఎక్కాడు సరిగ్గా 75 సంవత్సరాల క్రితం. ఆయన అలా బైబిల్ చదువుకుంటున్నాడట ఆ ట్రైన్లో కూర్చుని. ట్రైన్ వెళ్ళిపోతుంది, చుక్ 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 కుక్కు అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి 12:30, 1 గంట 2 అంతే ట్రైన్ అంతా పడిపోయింది. బ్రిడ్జి మించి వెళ్తుండగా ట్రైన్, ఈ ఒరిజినల్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను, ఇది కూడా ఫ్రాంక్ చెప్తున్నాను. ట్రైన్ అంతా పడిపోయింది. ఒక్క బోగి తప్ప. దాంట్లో 18, ఆ రోజుల్లో బోగీలు చాలా తక్కువ, 18 బోగీలు అయితే ఒక బోగి పడలేదట. మిగతా 17 బోగీలు పడిపోయాట. ఏంటని ఆ రైల్వే వాళ్ళ అధికారులు, పోలీసులు అందరూ వచ్చి చూస్తే దానిలో ఒకడు బైబిల్ పట్టుకుని చదువుతున్నాడు. ఏ బోగి అయితే పడిపోలేదో ఆ బోగిలో ఆ దైవజనుడు బైబిల్తో పట్టుకుని చదువుతున్నాడు. నీ వాక్యమే మర్చిపోకండి ఎప్పుడు కూడా. దేవుడు అంటే అల్పకాలంగా శ్రమల్లో శోధనలో వాడుకునే వస్తువు కాదు. దేవుడంటే శాశ్వత కాలం ఉండేవాడు, శాశ్వతమైన ప్రేమతో నిండినవాడు, శాశ్వత కాలము నిన్ను ప్రేమించుచున్న దేవుడు, శాశ్వత కాలము ఉండే దేవుడు. ఈ రోజున నీ గుండెల్లో వేదన, వారి మాటలు విని మీరు చదవక్కర్లేదు, టైం లేదు కాబట్టి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 54వ వచనంలో వాళ్ళు చెప్తున్న మాటలు వినట చాలామంది కోపంతో మండిపోయారట. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, ఆయనే మెస్సయ్య అని చెబుతుంటే ఆనాటి అధికారులు అందరూ కూడా మండిపోయారట. నేను ఇందాక పేగుల్లో కూడా మంట పుడుతుందని చెప్పాను, అది మాత్రం చూపిస్తాను. యోబు గ్రంథము 30వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథము యోబు గ్రంథము 30వ అధ్యాయం అందరూ తెరవాలి. 27వ వచనం చూసినప్పుడు అద్భుతమైనటువంటి మాట మనకు ఒకటి కనబడుతుంది. ఏముందంటే, నా పేగులు మానక మండుచున్నవి, అపాయ దినములో నన్ను ఎదుర్కొనేను. చూసారా? దేవుడు కొరకు నిలబడినటువంటి యోబు గారు ఆయన రాసినటువంటి మాటల్లో ఒక మాట, నా పేగులు ఏమిచున్నాయట? మండుచున్నవి. పేగులు మంట అంటే దేనికి సదృశ్యం అంటారు? చెప్పాలి. కడుపులో మంట దేనికి సదృశ్యంగా చెప్పుకుంటాం మనం? గ్యాస్ నొప్పికి, గ్యాస్ట్రిసిస్ అంటారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. పేగుల్లో మంట సాధారణంగా నా పేగుల్లో ఎలకలు పరిగెడుతున్నాయి అంటారు. ఎప్పుడు? అది ఇప్పుడు అలా ఆ భాషలో చెప్తాను కానీ మీకు అర్థం కాదు. మనకి కూడా ఇంకా భోజనం లేట్ అయితే పేగుల్లో మంట వచ్చేస్తుంది మనకు కూడా. ఎందుకంటే యాసిడ్స్ ఫామ్ అవుతాయి లోపల. ఆ యాసిడ్స్ మంట అన్నమాట. మీరు తిన్న ఆహారం వెంటనే యాసిడ్స్ పట్టుకుని వాటిని డైజెస్ట్ చేస్తాయి.
మీరు ఎంతగా తినకుండా అలాగే ఉన్నారనుకో, కోపం, భర్త మీద కోపం, పిల్లల మీద కోపం, ఆయన మీద, వీళ్ళ మీద కోపంతో అలా ఉండిపోయారు అనుకోండి, ఈ పేగుల్లో ఏం పుడుతుందంటే ఈ యోబు గారి యొక్క పేగులు మంట పుడుతున్నాయట. ఎందుకు ఈ పరిస్థితి అతనికి వచ్చింది అంటే, తన భార్య ఎలవయా ఇక దేవుని స్తుతించడం మానేసి ఊరుకుంటావా అని గద్దించినప్పుడు, అలాగే నీతోనే వస్తానులే అని అతడు ఆవిడతో వెళ్ళిపోయి తన యొక్క మరి వేరే కుటుంబంలో వేరే ఊర్లోకి వెళ్ళిపోవడం జరగలేదు. కానీ యెహోవా ఇచ్చెను అని స్థిరముగా దేవుడి కొరకు నిలబడ్డాడు కాబట్టి అతని పేగులు మండుతున్నాయి. దేవుడికే స్తోత్రం. ఒక్కొక్కసారి దేవుడి కొరకు నిలబడుతున్న మీరు మీ పేగులు కూడా మండడానికి అవకాశం ఉన్నది. శుక్రవారం పేగులు మండుతలేదు చాలామందికి. ఎందుకంటే శుక్రవారం ఫుల్గానే లాగించేస్తున్నారు, ఉపవాసం లేదు. ఎన్ని హాస్పిటల్ పెరిగిపోయాయి, ఎన్ని మెడికల్ స్టోర్స్ పెరిగిపోయాయి. వీధి వీధికి మెడికల్ స్టోర్స్ అండి, వీధి వీధికి. ఈ ప్రాంతంలో ఈ యొక్క పట్టణంలో ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? 132 మెడికల్ షాపులు ఉన్నాయంటండి ఈ ఊర్లో. 132. ఎక్కడెక్కడ చెప్పండి అంటే ఆ టైము మరలా మీరు రాత్రి నాకు ఫ్రీగా ఉంటాను అప్పుడు చెప్తాను మీకు. అప్పుడు వస్తే ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను, ఎన్ని మెడికల్ షాప్. నేను ఎక్కడ చెప్తాను ఇప్పుడు ఎన్ని? 132 ఉన్నాయంట. ఈ మన చిన్నప్పుడు ఎన్ని ఉండే తెలుసా? కేవలం 2. ఎవరెవరు? నెట్టాల, సత్యవంత. నెట్టాల 2. ఇప్పుడు ఈ 2 132. అది ఆయన ఫస్ట్ నుంచి చేస్తున్నారు. అది పిల్లల డాక్టర్ గారు ఉండేవారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎన్ని పెరిగిపోయాయి, మన వీధిలోకి వచ్చేసింది పిల్లల హాస్పిటల్ పెద్దది. ఇంకా అందరూ వేసుకొచ్చేస్తున్నారు. ఇంకా అందరూ ఇంకా ఓలిపోలేమని. దేవుడికి మరి కార్యం ఉండలేదు. ఆ సందులోంచి రావాలంటే కష్టమైపోతుంది. ఇప్పుడు ఇలా చూస్తుంటారు, ఇలా చూస్తున్నారు. పిల్లల్ని పెట్టుకుని వస్తున్నారు, మనం ఏం చేస్తాం? ఇంకా దేవుని బిడ్డలారా, ఎందుకు పెరిగిపోయాయి ఆలోచించారా? వ్యాధులు పెరిగిపోయాయి. ఎందుకు పెరిగిపోయాయి? కడుపు కంట్రోల్ లేదు. దేవుడికి ఇవ్వాల్సింది ఎవరో? దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఎవరు? దేవుడికి ఇవ్వాల్సిన కానుక ఎవరు? దేవుడికి చెల్లించిన స్తుతులు చెల్లించరు. స్తుతి చెల్లించాలా? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమైన వాక్యం. నా పేగులు మండుతున్నాయని ఇలాంటి గొప్ప భక్తుడు అంటున్నాడంటే, నీ పేగులు ఎప్పుడు మండుతాయి? నీ గుండె దేవుడి కొరకు ఎప్పుడు మండిస్తావు? అగ్నిలా నువ్వు మారిపోవాలమ్మా. వెచ్చగా లేవు, చల్లగానైనా లేవు. ఎలాగున్నావు? వాక్యం చెబుతుంది. నేను చెప్తున్నా, నా సొంత మాట ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం. ఎలా ఉండాలండి? అగ్నిలో ఉండాలి, అగ్నిలా మారిపోవాలి. ఇది మళ్ళీ ఒక మంచి అవకాశం. నువ్వు అగ్నిగా మారాలని మీతో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్గి మండుతూ ఉంటుంది. లేకపోతే ఇంకో అగ్ని ఉంది, అగ్ని ఆరదు. అక్కడ ఇంకో అగ్ని ఉంది, అది మంటే. అందుచేత ఈ రోజుల్లో నువ్వు దేవుడి కొరకు నీ యొక్క గుండెల్లో అగ్నిని ఏం చేయాలి? మండించాలి. ఆత్మల భారంతో మండించాలి. దేవా వీధిని రేకి నువ్వేం చేయొద్దు. ఈ వీధిలో అందరూ శత్రువులు, మనకు సహాయం చేసేవాడు ఒక్కడ కూడా లేడు. ఓకే, అయినా సరే ప్రభువా ఈ వీధిని నీకు అప్పచెప్తున్నాను, మార్చండి. నీకు బహుమతి వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుందమ్మా. దేవుడు నువ్వేం చేసావంటే, పాస్టర్ గారికి కానుక, కాను గురించి పక్కన పెట్టామ్మా, ముందు నాకేం చేసావు అని అడుగుతాడు. నువ్వు నాకేం చేసావు అన్నప్పుడు, నేను ఈ వీధి కొరకు ప్రార్థన చేశాను తండ్రి. వెరీ గుడ్, మార్కు పడిపోయింది. ఇంకేం చేసావు? ఈ టౌన్ గురించి ప్రార్థన చేశాను. వేరే 2 మార్కు పడిపోయింది. నా శత్రువులు ఉన్న దుర్మార్గులు నడుస్తున్న వాళ్ళ కొరకు కూడా ప్రార్థన నీకు 3 మార్కులు పడిపోయావమ్మ. దేవుడికి స్తోత్రాలు. నీకు మార్కులు పడాలి ప్రతిరోజు. దేవుడు కొలుస్తాడు తల్లి. ఇది ఏదో వాక్యం అంటే ఒక ఆయన కోటేసుకుని వచ్చి 2 మాటలు చెప్తాడు, మనం వినేసి కానుకేసి వెళ్ళిపోవాలా? ఇది కాదు. ఇది కొబ్బరికాయ కొట్టి పూజ చేసి నమస్కారం పెట్టుకుని ఈ పూజ రాసుకుని ఇది కాదు. ఇది ఏంటంటే మీరు వాక్యమై ఉన్న దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుడికి స్తోత్రాలు. దైవజనుడు కాదు, వాక్యమై ఇందాక వాక్యం అన్నారు కదా, వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము వాక్యం ఎవరి యొద్ద ఉంది? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? దేవుడి యొద్ద ఉన్నావు. ఈ వాక్యం నేను బతికించేది, నీ శ్రమల్లో నీకు కాపాడేది, నిన్ను కనికరించేది, నీకు మార్కులేసేది, నిన్ను బలపరిచేది, నిన్ను పైకి లేవదీసేది. కృంగి ఉన్న వారిని
ఏం చేస్తుందటండి? మీరేం కురుంగిపోక్కర్లేదు, మీరేం భయపడక్కర్లేదు. ధైర్యంతో దేవుడి కొరకు నిలబడాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను.